తనను కాల్చినా పర్వాలేదు కానీ తమ కాలేజీ జోలికి రావద్దన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. అయితే అక్బరుద్దీన్ కి కౌంటర్ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రభుత్వానికి కూడా తనదైన స్టైల్లో నిలదీశారు. दुश्मनी करने वालों, मुझसे दुश्मनी कर लो, फिर से गोलियां मारना है तो मार लो, शिकवा नहीं करूंगा, शिकायत नहीं करूंगा, फिर से तलवारों से जिस्म को छलनी करना है कर लो, चाकू से मारना है मार लो, लेकिन इस अच्छे काम को खत्म न करो। करता हूं कि साजिशों को बंद करो, काम को देखो। अपील कर रहा हूं तो कोई ये ना समझे कि कमजोर हूं, नहीं कमजोर नहीं हूं। वो जुर्रत, वो ताकत, वो जुनून, वो दीवानगी अभी भी कायम है। నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయద్దు. కానీ అన్నీ కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేజ్ ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడు వస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని. అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది.